అన్న మీరు తెలుసుకోవాలనుకునేది ఏదన్నా ఉందా? నా గురించి ఏం లేదు. వేటి గురించి ఉంది? ఇంకా వేరే వాటి గురించి అనంతంగా ఉంది, కానీ దాంట్లో ఏ సీరియస్నెస్ లేదు. తెలుసుకునే ఏమి కాదు, తెలుసుకోకపోయినా ఏమి కాదు. ఎగ్జాంపుల్, మనం పూల పార్కులో కూర్చున్నాం. నేను నర్సరీలో అడిగాను వాడిని, ఏమయ్యా మీ నర్సరీలో ప్రతి చెట్టుకు పూలు ఉంటాయి, ఇంటికి కొనుక్కపోగానే పూలు రావు, ఏమైనా మంత్రం వేస్తారంటే మేము 20 ఎత్తామండి, ఒక పద్ధతి ప్రకారం ఎత్తే వస్తాయండి అన్నాడు వాడు. ఇప్పుడు ఆ పద్ధతి ఏంది తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇది తెలుసుకోకపోయినా ఏమీ కాదు, ఎందుకంటే ఇది నీకు బాహ్య విషయాలన్నమాట. అసలు నర్సరీ నువ్వు పూల చెట్టు పెంచకపోయినా ఏమీ కాదు. ఈ భూమి మీద ఉన్న కోటాను కోట్ల చెట్ల లోపట నీ ప్రమేయం ఏమి లేదా ఉండడంలో. ఈ గ్రహాలు, ఉపగ్రహాలు, నక్షత్రాలు, గ్యాలక్సీస్, వీటిలో నీ ప్రమేయం ఇంత కూడా లేదు. నీ ప్రమేయం ఉన్నవి నువ్వు కట్టుకున్న ఇల్లు, నువ్వు నాటిన మొక్కను, నువ్వు ఎవరికో ఇప్పించిన సీటో, ఇంతే. దాన్ని చూసి నువ్వు అనవసరంగా మురిసిపోకు. ఇవంతా నీకు బాహ్యంగా ఉన్నాయి. తెలుసుకోవాల్సినవి అనంతంగా ఉన్నాయి. తెలుసుకోవడానికి రోజు తెలుసుకుంటూనే ఉన్నా. కొత్త రాగాలు ఉన్నాయి, తెలుసుకోవాలనుకుంటున్నా. ఇప్పుడు నేను ఏవైతే తెలుసుకోవాలనుకుంటున్నానో అవి తెలుసుకోకపోయినా ఏమీ కాదు అని తెలుసుకుంటున్నా సరదాగా. ఎందుకంటే నేను ఇంకా జీవించున్నాను, ఇంకా చాలా కాలం ఈ శరీరంతో ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఉండే అవకాశం ఉంటే ఐ వాంట్ టు బి హియర్ మెనీ ఇయర్స్. ఎందుకు? మనం ఒక అద్భుతమైన ఎరాలో పుట్టింది. బుద్ధుడున్న ఎరాలో దేర్ ఇస్ నథింగ్ యాక్చువల్లీ. ప్రకృతి ఇప్పుడు ఎట్లుందో అప్పుడు అట్లే ఉంది కదా, కానీ ఇప్పుడున్నట్టు ప్రపంచం అప్పుడు లేదు. ఇప్పుడున్నంత కన్ఫ్యూజన్స్ అప్పుడు లేవు. ఇప్పుడున్నన్ని లగ్జరీలు అప్పుడు లేవు. ఇప్పుడు బుద్ధుడు తన ప్యాలెస్ని వదిలిపోయిందని గొప్ప చెప్తారు కదా, అది ఒక 3 బెడ్రూమ్ ఫ్లాట్ అంతా కూడా ఉండదు. అప్పటికి అది ఎక్కువ. ఇప్పుడు ఎవరి దగ్గర ఏమీ లేకపోతే గుడిసెనే గొప్పది. అప్పుడు దాంతో కూడా గొప్ప అటాచ్మెంట్ ఉండొచ్చు. దాన్ని వదిలేసిపోతుంటే విలువెళ్ళి ఆడొచ్చు మనిషి. తన సర్వస్వాన్ని త్యాగం చేసిపోయాడు. బోడి గుడిసె ఉంది అక్కడ, అంతే. అంటే అక్కడ ఏమీ లేవు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడున్న మనిషి ఎన్లైటన్ అవ్వడం రిమార్కబుల్ అనమాట. ఒకప్పుడున్న మనిషి ఎన్లైటన్ అవ్వడంలో పెద్ద మజా ఏమీ లేదు. అక్కడ ఏమీ లేదు, కాన్ఫ్లిక్టే లేదు. అప్పటికి సంబంధించి ఉండొచ్చు కదా. ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ ఎక్కడొస్తుంది చెప్పు? డబ్బు, పేరు, పరువు, ప్రతిష్టలు, వంశము, గుర్తింపు, దానికోసం తహతహలాడము, నీ పేరు నిలబెట్టుకోవడం తడక తహతహలాడము, నువ్వు సాధించిన విజయాలు. అక్కడ జస్ట్ ఇమాజిన్ చేయి, 2500 ఏళ్ల క్రితం నువ్వు సాధించే విజయం ఏముంటుంది? ఆస్కార్ అవార్డ్స్ ఉన్నాయా? అర్జున్ అవార్డ్స్ ఉన్నాయా? లేకపోతే పోటీలు ఉన్నాయా? వాట్ ఈస్ దేర్? 2500 ఏళ్ల క్రితం నువ్వు ప్రూవ్ చేసే పాయింట్ ఏముంది చెప్పు? ఏముంటుంది అంటే జస్ట్ ఆలోచించు. వాట్ ఈజ్ ఇట్? ఏముంది అక్కడ? అప్పుడు ఐ థింక్ ఓన్లీ ఫుడ్, సెక్స్, బేసిక్సే ఉన్నాయి. ఆ బేసిక్స్తో సంఘర్షణ ఉన్నవాడు అది అశాశ్వతం అని తెలుసుకోవడానికి కొంత జర్నీ చేసి వాడు ప్రకృతిలోకి వచ్చి పడ్డాడు. ఇప్పుడు ప్రపంచం ఎంతో ఆకర్షణీయంగా ఉంది. వదిలేసి ఎట్లా పోతావు? టిక్ టాక్ను ఎట్లా వదిలేస్తావు? వెరీ ఎన్చాంటింగ్ ఉంది. అర్ధరాత్రి కూడా వీడియోలు చూసుకుంటూ గడిపేస్తున్నారు. అంటే మాయ ఇప్పుడున్నంత అప్పుడు లేదు, అబద్ధం ఇప్పుడున్నంత అప్పుడు లేదు. ఎంత అందమైన అబద్ధం ఉంది ఇప్పుడు అంటే వదిలించుకోవడానికి చాలా కష్టం ఇది. ఇప్పుడు నువ్వు అడిగింది ఏంది? తెలుసుకోవాల్సింది ఇంకా ఏమైనా ఉందా అంటే నా గురించి ఇంకేం లేదు. మీ గురించి అన్నీ క్లియర్. అంటే నా మనసు, నా శరీరము, ఎగ్జిస్టెన్షియల్గా నేనేమిటి అన్నది నాకు 100% అర్థమైంది. ఇది ప్రూవ్ చేసే పాయింట్ కాదు. ఎగ్జిస్టెన్స్కి మీరేంటంటే నేను ఒక అనామకుని. అందరు అంతే కదా. నేను తెలుసుకున్నది ఎవరికి వాళ్ళు తెలుసుకుంటే మంచిది. నేను తెలుసుకున్నంత మాత్రం అందరు తెలుసుకుంటారని కాదు. ఇప్పుడు నువ్వు తింటే నువ్వు తిన్నట్టే, అందరు తిన్నట్టు కాదు. కుటుంబ సభ్యులు ఇంకా డాడీ తిన్నాడు ఇంకెవరు తినపోయినా ఏమి కాదు, అట్లేమి ఉండదు. అది ఎవరికి వాళ్ళు చేయవలసిందే. కానీ డాడీ సంపాదిస్తే అందరికి వస్తుంది, అది అందరూ చేయాల్సిన అవసరం లేదు. ప్రాపంచిక విషయాలు ఒక వ్యక్తి సాధిస్తే మిగతా వాళ్ళు అనుభవించవచ్చు.
ప్రకృతిపరమైనవి వ్యక్తి అనుభవించి తీరాలి. నిద్ర నువ్వు పోయితేనే నీకు శక్తి వస్తుంది. మీ బామ్మడిది పోతే రాదు. వాడెంత క్లోజ్ ఫ్రెండ్ అయినా, వాడెంత తిన్నా, వాడెంత గొప్పవాడైనా, వాడి ఆనందం నీకు రాదు. ఒక వ్యక్తి జ్ఞానోదయం పక్కవాడికి ట్రాన్స్ఫర్ అవ్వడం అసాధ్యం. మనీ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఒక చిన్న సంతకం పెడితే నీ డబ్బులు అటు వెళ్తాయి. నువ్వు నీ ఫోన్పేలో ఇట్లా డబ్బులు కొట్టి ఓటీపీ కొడితే వెళ్ళిపోతాయి, పిన్ కొడితే. బట్ ఇట్ ఇస్ నాట్ లైక్ దట్. సో అందుకే ఎగ్జిస్టెన్షియల్ పరమైన సంపదలు వ్యక్తిగతంగా నువ్వు తెలుసుకోవాలి. అవి సాధించేది కాదు, గుర్తించేది. ప్రాపంచికమైనవి సాధించేవి. అవి లేవు, నువ్వు తెచ్చుకోవాలి. ఇప్పుడు డబ్బు లేదు, నువ్వు సంపాదించాలి. ఆనందం ఉంది, అది గుర్తించాలి. పేరు ప్రతిష్టలు లేవు, నువ్వు సంపాదించాలి ప్రపంచంలో. కానీ గాఢ నిద్ర ఉంది, అది నువ్వు గుర్తించాలి. అందుకే ఎక్కడెక్కడ ఉన్న వాటిని గుర్తిస్తావో అక్కడ అహంకారానికి అవకాశమే లేదు. చూడు, ఇప్పుడు నీకు అరచేయి ఉందని గుర్తించడానికి అహంకారం ఎట్లా వస్తుంది? నువ్వు అదే అరచేయికి పెట్టిన, ఒక వేలుకు పెట్టిన ఉంగరం నువ్వు డైమండ్ది ఉన్నప్పుడు అట్లా అహంకారం వస్తుంది. మా వంశంలో ఇది నా మొట్టమొదటి ఉంగరం ఇది అని చెప్పుకోవాలి కదా. అందుకని సెల్ఫ్ రియలైజేషన్లో ప్రపంచానికి ఏ విలువ లేదు. సెల్ఫ్ రియలైజేషన్ ప్యూర్లీ ఎగ్జిస్టెన్షియల్ అన్నట్టు. సెల్ఫ్ ఈజ్ ఎగ్జిస్టెన్షియల్. ప్రపంచం ద్వారా వచ్చే సెల్ఫ్ అన్నది ఫాల్స్ అన్నట్టు, అబద్ధం అని. ఇప్పుడు నేను డాక్టర్ అని చెప్తాం కదా, నువ్వు డాక్టర్ కోట్ వేసుకున్నప్పుడే, కోట్ ఇప్పిన తర్వాత నువ్వెవరు? కోట్ వేసుకున్నప్పుడే డాక్టర్ ఎందుకు? నువ్వు డాక్టర్ పని చేస్తున్నప్పుడే డాక్టర్గా ఉండు. అదే జ్ఞానం అంటే. నువ్వు డ్రైవింగ్ చేస్తున్నప్పుడే డ్రైవరు. కారు దిగిన తర్వాత నువ్వు డ్రైవర్ కాదు, అనామకుడివే. అక్కడ రియల్ సెల్ఫ్ వచ్చేసింది. నువ్వు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు రియల్ సెల్ఫ్ మీద అబద్ధపు సెల్ఫ్ వచ్చి కూర్చుంటుంది. ఆ డ్రైవింగ్ ఆపగానే అబద్ధపు సెల్ఫ్ని పక్కకు జరుపు, రియల్ సెల్ఫ్ ఉంది అంతే. అక్కడ నువ్వు రాను ఈ విషయం నీకు అర్థమవుతున్న కొద్దీ నువ్వు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కూడా అనామకుడిగానే నడుపుతావు. అక్కడితో నీ మనసులో ఎలాంటి అలజడి ఉండదు. డ్రైవింగ్ గుర్తింపు కోసం నడపడం ఉంది కదా, డ్రైవింగ్ జస్ట్ డ్రైవింగ్ చేయడం కోసం కూడా ఉంది. ఇప్పుడు మన ఎదురుగున్న పూల చెట్లు పూలిస్తున్నాయి, అవి ఏ గుర్తింపు కోరుకోకుండా అట్లా ఉంటాయి అన్నమాట. అక్కడ మనసు లేదు వాటికి. మనసు ఉంది కాబట్టి కాన్ఫ్లిక్ట్ ఉంది. మొన్ననే ఈ చిన్న చర్చ జరిగింది స్టూడియోలో. ఎవరో ఒక పెద్ద ఆయన వచ్చాడు. నేను అన్నాను అనమాట, ఇప్పుడు మీ గురించి మీరు ఏమనుకుంటారంటే నేను ఒక పండితుడిని అని చెప్పాడు ఆయన. అంటే ఇప్పుడు అని అడిగాను. నువ్వు ఏదన్నా మాట్లాడుతున్నప్పుడు స్టేజ్ ఎక్కి పండితుడిగా ఉండు. ఇప్పుడు తింటున్నప్పుడు పండితుడిగా తింటావా? స్నానం చేసినప్పుడు పండితుడిగా చేస్తావా? గాఢ నిద్రలో పండితుడిగా ఉంటావా? శృంగారం చేస్తున్న సమయంలో పండితుడు చేస్తున్నాడు అక్కడ. అంటే పండితుడు అని దేని అంటున్నాం ఇప్పుడు మనం? పాండిత్యం ఉన్న ఆ మనిషి ఆ పాండిత్యాన్ని ప్రదర్శిస్తున్నప్పుడే పండితుడిగా ఉండాలి. ఓన్లీ ప్రదర్శించేటప్పుడు అంతే. అంటే తన లోపలే ఉంది కదా అది, ఎవ్రీ టైం ఉంది. దాంతో ఐడెంటిఫై అవ్వద్దు. ఎందుకు అవ్వద్దు? అవ్వడం వల్ల నీకు ఒక అబద్ధపు ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ అవుతుంది. నేను పండితుడిని అని. దానికోసం గుర్తింపు కోసం, దాన్ని నిలబెట్టుకోవడం కోసం తాపత్రయం. నిష్కామకర్మ అంటే అదే. పని చేస్తున్నప్పుడు ఆ పనికి సంబంధించిన విషయంతో ఐడెంటిఫై అవ్వు. ఆ పని చేయడం ఆగిపోతే దాన్ని వదిలి నువ్వు మళ్ళీ అనామకుడిగా మారిపో. దట్ ఇస్ ద ఓన్లీ వే. ఇదంతా ఎందుకు అంటే ఇఫ్ యు రియల్లీ వాంట్ టు బీ హ్యాపీ. ఇప్పుడు నువ్వు డ్రైవర్ అన్నది, ఇప్పుడు నువ్వు పెయింటర్ కదా, ఇప్పుడు నువ్వు పెయింటింగ్ వేస్తలేవు. ఇప్పుడు నువ్వు పెయింటర్ కాదు అని గుర్తుపెట్టుకో అంతే. ఇప్పుడు ఎవరు ఇక్కడ కూర్చున్నది? అన్ని ఐడెంటిటీస్ పక్కకు దింపేవనుకో, ఇక్కడ కూర్చున్నది అనామకుడే. అనామకుడు అంటే ఏమి లేదు, అంతే. ఆటలు అట్టిపండు అన్నట్టు. అంటే ఈ యొక్క
గైజాంటిక్ యూనివర్స్లో నువ్వు ఒక భాగంగా ఉండిపోయినావు అంతే. ఇప్పుడు ఈ క్షణం యు ఆర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ ద నేచర్. ఇక్కడ ఏ ఐడెంటిటీ లేదు. ఆ చెట్టు ఎంతో నువ్వు అంతే, అనామకుడు అంటే చెట్టు ఎంతో నువ్వు అంతే, ఆ ఉడతెంతో నువ్వు అంతే, ఆ పిట్టెంతో నువ్వు అంతే. దానికి గుర్తింపు లేదు నీకు. ఈ అనామకుడిగా చేస్తున్న పనులేవి గుర్తింపు కోసం చేస్తున్నవి కాదని గుర్తుపెట్టుకో. ఏమీ లేనివాడా, ఏమీ చేయనివాడా? ఏమీ చేయకుండా ఉండడం జరగదు. నీళ్లు తాగుతావు, కందిరెప్పలు కొడతావు, యు ఆర్ డూయింగ్ సంథింగ్ ఆల్ ద టైం. నేను చెప్తుంటే కూడా తల ఊపుతున్నావు కదా, కానీ తల ఊపుతూ నేను తల బాగా ఊపుతున్నా అని ప్రదర్శించావు, ఊరికే ఊపేవంతే. అనామకుడు ఊరికే చేస్తాడు. ఊరికే చేసేవాడు అనామకుడు. అంటే వాడేం కోరుకోవట్లేదు దాని నుంచి. నేనే వచ్చిన కథ. ఒక ఇద్దరు తోట పెంచుతున్నారు. ఒకడు తోట మనలాగా పెంచుతున్నాడు ఇప్పుడు, ఊరికే ఏం ఆశించట్లేదు. ఎందుకు పెంచుతున్నాడు మరి అంటే తోట పెంచడంలో వాడు తన ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నాడు అంతే. తను ఎంజాయ్ చేస్తున్నాడు దాన్ని. దాని నుంచి ఏ గుర్తింపు ఆశించట్లేదు. రెండో వాడు గుర్తింపు కోసమే తోట పెంచుతున్నాడు. వాడు ఇట్లా అనుకున్నాడు, తోట పెంచిన వాడిని జనాలు వచ్చి మెచ్చుకుంటారు అనుకుంటారు కదా అట్లా. ఇప్పుడు ఇద్దరి తోటలు బ్రహ్మాండంగా పెరిగాయి, లష్గా పూలు వచ్చాయి. మొదటున్నవాడు అలా కూర్చుంటే ఎవరెవరు వచ్చి చూసిపోయారు, నిన్న సాయంత్రం జనాలు వచ్చినట్టు. కానీ అతను ఏం పట్టించుకోలే. బలి పెంచారండి తోట అన్నాడు. అతనికి తెలుసు నేను నిమిత్త మాత్రమే, తోట నేను పెంచలే, పూలు అవి పెరుగుతున్నాయి, దానిలో నా ప్రమేయం, నాటడం మాత్రమే నేను చేసింది. చెట్టు కూడా చాలా చేస్తుంది. ఒకవేళ మెచ్చుకుంటే అన్నిటినీ మెచ్చుకో, నన్ను ఒక్కనే మెచ్చుకో. మీరే లేకపోతే అవి ఉండవు కదా. ఎందుకు లేదు, అది ఎక్కడో చోటు ఉంటుంది, ఏదో రూపంలో ఉంటుంది. ఏదో రూపంలో ఎలా ఉంటుంది? ఇప్పుడు ఈ చెట్టు ఉంది, దీన్ని ఇక్కడ పెట్టి అది ఎక్కడో ఆల్రెడీ ఉంది. ఎక్కడ ఉండటం మీన్స్ నర్సరీలో. ఇలాంటిది ఇంకోటి ఉండొచ్చు, ఇది లేదు కదా. అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ నాటావు. అది ఇక్కడున్నా ఒకటే. అది నేను అనేది ఏంటంటే, ఇది ఇప్పుడు ఇక్కడ పెట్టినావు, ఇక్కడ పెట్టి నీళ్ళు పోయకుంటే అది అదే నిష్కామ కర్మ అక్కడే వచ్చింది. నువ్వు చేస్తున్నావు, బట్ యు ఆర్ నాట్ డూయింగ్ ఫర్ ఐడెంటిటీ. దానికి ఎంత అవసరం అంత నీళ్లు పోయాలని చెప్పి దానికి పొద్దస్తమైన నీళ్లు వస్తలేవు. ఎంత అవసరం అంత చేస్తున్నావా లేదా? ఎంత అవసరం అంత తింటున్నావా లేదా? ఎప్పుడన్నా ఎవడన్నా ఒక్కడిని చూపి నువ్వు నీళ్లు పోస్తున్నట్టే తింటున్నావు కూడా కదా. రెండు ఒకటే కదా. అంటే ఇక్కడ కొంత పెడుతున్నావు, అక్కడ కొంత వాటికి ఆహారం ఇస్తున్నావు, నీకు ఆహారం ఇస్తున్నావు, నీకు ఆహారం ఇచ్చుకుంటున్నావు. ఎక్కడన్నా నువ్వు తింటున్న విషయానికి గుర్తింపు ఆశిస్తున్నావా? అట్లనే దాని విషయంలో కూడా గుర్తింపు ఆశించకు. రెండింటికి సంబంధం ఎందుకు? చేసేది నువ్వే కదా. రెండింటికి కామన్ పర్సన్ నువ్వే. ఇప్పుడు జస్ట్ ఇమాజిన్ చేయి, నువ్వు తింటున్నప్పుడు, అంటే ఇప్పుడు ఇదే ఆధ్యాత్మిక రహస్యం. ఇది నువ్వు తింటున్నావు కదా రోజు. ఎప్పుడన్నా నువ్వు తినే విషయం గురించి గుర్తింపు ఆశించినవా? ఇప్పుడు చెట్టు నీలో భాగం అనుకో, దానికి నీళ్లు పోస్తే నువ్వు తాగినట్టే. నీలో భాగానికి నువ్వు నీళ్ళు అందిస్తున్నావు, నీలో భాగము కాని దానికి నువ్వు అందిస్తలేవు అన్న చిన్న ఎరుక కలిగితే సరిపోతుంది. ఎట్లయితే ఒక తల్లి తన బిడ్డకి పాలిస్తుందో లేకపోతే భోజనం పెడుతుందో ఏ గుర్తింపు ఆశిస్తలేదు, అట్లనే నువ్వు చేసే పనుల్లో గుర్తింపు ఆశించకుండా ఉండే స్థితులు ఉన్నాయి. దానికి ఏకైక కారణం ఏంది? దాన్ని నీలో భాగం అనుకున్నావు అంతే. ఇప్పుడు మనం పొద్దున్నే వచ్చి నీళ్ళు పోయాలని వచ్చాం. నేను నీళ్ళు పోయడానికి రావడానికి ఏకైక కారణం దీస్ ఆర్ పార్ట్ ఆఫ్ మీ అంతే, అంతకుమించి రీజన్ లేదు. నేను దాహం అయితే నీళ్ళు తాగుతా కదా, చెట్టుకు కూడా దాహం అయితే నేను పోస్తే నేను తాగినట్టే, నాలో భాగం కాబట్టి. తద్వారా గుర్తింపు లేదు. ఇప్పుడు ఇలాంటి ప్రశ్న ఇప్పుడు నేను తాగినట్టు అన్నారు కదా, ఇప్పుడు వాటికి నీళ్ళు పోసి మీరు తాకుండా ఉంటారా? అట్లా కాదు, అదేం పిచ్చి ప్రశ్న. దారం అన్నీ నీవే.
ఇప్పుడు నీ కొడుకు తిన్నా నువ్వు తిన్నట్టే, నీలో భాగం అది. ఈ ఎగ్జామ్ నీవి అనుకున్నవి అన్నీ నిండాలి ఎవ్రీడే. గుర్తింపు అక్కర్లే, చేయడం గుర్తింపు ఆశించవు. నిష్కామ కర్మ అంటే అంతే, చేస్తున్నావు గుర్తింపు ఆశించట్లేదు. ఇప్పుడు ఆ 2వ తోట పెట్టినవాడు పూలన్నీ పెరిగిన తర్వాత జనాలు వస్తే పొంగిపోతున్నాడు, జనాలు రాకపోతే బాధపడుతున్నాడు. ఎందుకు? వాడు జనాల కోసమే నాటాడు కాబట్టి. వాడు ఆ పని చేసిందే గుర్తింపు కోసం. తద్వారా చెట్టు సెకండరీ, వాడు గుర్తింపు ప్రైమరీ అయిపోలే. చిన్న విషయమే, అది స్ఫురించేంత వరకు కొంచెం పెట్టిన కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. ఈ విషయం నేను తెలుసుకున్నట్టు. దాంతో మనసు అనేది అలజడి లేని స్థితికి వచ్చేస్తుంది. గుర్తింపు ఆశిస్తున్నావు అనుకో, నువ్వు ఇప్పుడు అలజడిలోకి ఎంటర్ అవుతున్నావు. గుర్తింపుని నిర్వచించినంత వరకు అలజడి ఉంటుంది. గుర్తింపుని ఒక నిర్వచించాడు, ప్రధానమంత్రి గుర్తించినంత వరకు నాకు ఆనందం లేదు. అంటే గుర్తింపు ఆశించే వాళ్ళు ఎప్పుడు అలజడిలోనే ఉంటారు 100%. అంటే అది లేకుండా గుర్తించాలని కోరుకునే వాళ్ళు లేరా? కోరుకోవడమే లేదు, ఇంకా కోరుకోవడమే గుర్తింపు. ఆ అలజడి లేకుండా గుర్తింపు కోరుకోవడం ఉండదు. అసలు కోరుకోవడమే ఉండదు. ఇంకా గుర్తింపు వస్తే వస్తుంది, అది వేరే సంగతి, అది నీకు సంబంధంలే. ఇప్పుడు నువ్వు ఇదే గులాబీలు బాగా పెరిగాయి, 100 మంది వచ్చి భలే పెంచావు అన్న నిశ్శబ్దంగా ఉంటాడు వాడు. వాడు మహా మాట్లాడితే ఏదో చేశానండి ఏముంది అందులో అంటాడు. వాడి జెస్చర్లో తెలిసిపోతుంది అన్నట్టు. అదే గుర్తింపు ఆశిస్తున్నావు అనుకో, ఎవరైనా మెచ్చుకోగానే నీకు పని నీళ్ళు పోసే పని పక్కన పెట్టి చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అంటాడు. అనొద్దు అన్నట్లే. నెక్స్ట్ గుర్తింపు ఇచ్చేవాడు రాకపోతే వాడు పరిచయం అయిపోతాడు అన్నట్టు. వాడు ఈ మొక్కలకు నీళ్ళు కార్యక్రమాన్ని ఆపేసే ప్రమాదం ఉంది. ఎంత చేసినా ఎవడు చూస్తలేడు, నాకేం పట్టింది అనుకునే అవకాశం ఉంది. అవునా లేదా? చాలామంది పెయింటింగ్ వేయడం ఆపేస్తారు, బికాజ్ సేల్ అది లేవు. అట్లా నా ఫ్రెండ్స్ బోళ్ళంతమంది ఉన్నారు. ఇప్పుడు నేనున్న పెయింటింగ్ ఆపడం సమస్య లేదు. ఎందుకో తెలుసా? నేను ఐఎమ్ నాట్ సీకింగ్, పెయింటింగ్ నాకు ఆసక్తి ఉంది కాబట్టి వేస్తున్నాను అంతే. అంతకుమించి అక్కడితో పని పూర్తి అయిపోయింది. సో కంక్లూషన్ ఏమిట్రా అంటే, వ్యక్తిగతంగా నీకేం అక్కర్లే అని తెలుసుకోవడం అన్నట్టు. ఈ భూమి మీద బతకాలంటే నీకేం ఉండాలిరా? పడుకోవడానికి ఒక ప్లేసు, తినడానికి ఇంత ఆహారం, తాగడానికి కొన్ని నీళ్లు. గుర్తింపు అవసరం అసలు? అయిపోయాయి. ఇది తెలుసుకున్నాను నేను. గుర్తింపు ఉన్నా లేకపోయినా నీవు ఉన్నావు, కానీ ఆహారం లేకపోతే నీవు లేవు. పేరు ప్రఖ్యాతులు ఉన్నా లేకపోయినా నీవు ఉన్నావు, కానీ నీళ్లు లేకపోతే నీవు లేవు. డబ్బు ఉన్నా లేకపోయినా నీవు ఉన్నావు, కానీ గాలి ఉన్నా లేకపోయినా నువ్వు లేవు. వాటిని బాగా చూసుకో. అందుకే ఆల్ గ్రేట్ మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో ప్రకృతికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. వాళ్ళున్న చోట తోటలు ఉంటాయి, వాళ్ళున్న చోట గాలి ఉంటుంది, డబ్బు కూడా ఉండొచ్చు, కానీ ఈజ్ నాట్ ఐడెంటిఫైడ్ విత్ ఇట్ అని మాత్రం తెలుసుకోవాలి. డబ్బు ఉంటూ ఉపయోగపడుతుంది. ఇప్పుడు యూట్యూబ్ మిత్రులు ఇచ్చిన డబ్బు ఉంది, చెట్ల కోసం ఇచ్చారు, ఇంకొక 10,000 దాక్కున్నట్టున్నాయి. అవి కూడా తీసుకొచ్చి నాటేయడమే. అది అయిపోయిన తర్వాత డబ్బులు ఎవరు ఇవ్వలేదనుకో, అయినా నా దగ్గర ఉన్న డబ్బులతో నాటేయవలసిందే. మనం ఏం ఆస్తి దారదత్తం చేస్తలేం వీటి కోసం. నువ్వు పెయింటింగ్ వేస్తే ఒక 6,000 వచ్చాయి అనుకో, ఎన్ని మొక్కలు వస్తాయి తెలుసా 6,000కి? ఇప్పుడు మన ఇంటి కోసం మనం ఖర్చు పెట్టుకుంటాం కదా, అట్లా అనుకో దీన్ని. ఇది బయట ఉంది, ఇది మనది కాదు అనుకుంటే నీకు బరువు స్టార్ట్ అవుతుంది. చాలా చిన్న విషయమే, అర్థం చేసుకుంటే లైఫ్ విల్ బి స్మూదర్. లాస్ట్ ఒక మాట, పెయింటింగ్ వేసేవాడు పెయింటింగ్ వేసినాడు పెయింటర్గా ఉన్నాడు. పెయింటింగ్ వేయడం బ్రష్ కింద పెట్టాడా, వాడు ఉన్న పెయింటర్ పక్క వెళ్ళిపోవాలి. మరి అప్పుడు అతను అక్కడ ఉంది ఎవరు? అదే క్వశ్చన్.
అప్పుడు ఉన్నది అనామకుడు అంటే బేసిక్ ఏ నో బడీ ఏ బీయింగ్. మీనింగ్ చెప్పండి. అనామకుడికి ఒకసారి మీనింగ్. ఊరు పేరు లేనివాడు అని. ఇప్పుడు ఈ క్షణం ఇక్కడ కూర్చుందాం, నీది ఖమ్మం అన్నది ఓన్లీ ఆలోచనే. అక్కడ పుట్టావు అంతే, నువ్వు ఆ ఏరియాలో పుట్టావు. ఇప్పుడు ఇందులో మన ఎదురుగున్న చెట్టు ఇట్లా చెప్పింది అనుకో, మాది ఈ పార్క్లో మాది సెంట్రల్ ఏరియా అని. మేము కాడనరుకుంటామని ఇంకో చెట్టు చెప్పింది అనుకో, లేదు అన్ని పార్కులు ఉన్నాయి బేసికల్. సో ఇది నా ఊరు అనుకోవడం కూడా ఐడెంటిఫికేషనే. రియలైజేషన్ ఏంది, అనుకోకుండా ఆ ఊర్లో పుట్టా నేను, ఇది రియలైజేషన్. ఏ ఊర్లో పుట్టినా నీ ఆనందం సేమ్ ఉంటుంది, అవునా కాదా? కానీ ఒక తరహా ఇంట్లో పుడితే నీకు డబ్బు మారచ్చు, కానీ ఆనందానికి గాఢ నిద్రకి ఊరి పేర్లతో ఏం సంబంధం రా, అక్కర్లే, ఏ సంబంధం లేదు అని గుర్తిస్తే సరిపోతుంది. సో అందుకని వ్యక్తిగతంగా నేనెవరు అన్నది నాకు 100% తెలుసు. అది ప్రూవ్ చేసుకునే విషయం కాదు. అది నేను ఎవరికి నన్ను ఈ విషయం గురించి గుర్తించండి, నేను అనామకుడు నన్ను తెలుసుకున్నా అంటే మళ్ళీ గుర్తింపులో పడ్డావు. నువ్వు తెలుసుకున్నావు అంతే. ఇది ఎలాంటిదంటే నువ్వు మగవాడివి అని తెలుసుకున్నావు నువ్వు, కానీ నువ్వే గుర్తింపు ఆశిస్తలేవు కదా. అట్లా సరస్సు వయసు చెట్లకు నీళ్ళు పోసుకుందాంపా.